మలయాళంలో వచ్చిన 'నాయట్టు' అనే సినిమాని తెలుగులో 'చుండూరు పోలీస్ స్టేషన్' అనే టైటిల్‌తో డబ్ చేసి ఆహాలో రిలీజ్ చేశారు. ఇంక ఇదే సినిమాని తెలుగులో 'కోటా బొమ్మాలి ఐపీఎస్' అనే టైటిల్‌తో రీమేక్ కూడా చేశారు. ఇక ఈ సినిమా కూడా ఆహాలోనే అవైలబుల్‌గా ఉంది. ఇంకా 'నాయట్టు' అనే సినిమా బాగుందని తెలియగానే చాలామంది సబ్ టైటిల్స్‌తో ఈ సినిమా చూసుంటారు. ఇంకా ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేసినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా చూసేసుంటారు. అలాంటప్పుడు ఈ సినిమాని మళ్ళీ ఎందుకు డబ్ చేశారా అనిపించింది. ఇంక ఈ సినిమా చూసాక నాకేమనిపించిందంటే తెలుగులో వచ్చిన 'కోటా బొమ్మాలి ఐపీఎస్' సినిమానే బాగా చేశారనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టర్ని వాళ్ళ ఎమోషన్స్ని సింపుల్గానే చూపించుకుంటూ వెళ్తారు. ఇంకా 'కోటా బొమ్మాలి' సినిమాలో అయితే క్యారెక్టర్లన్నింటిని వాళ్ళ ఎమోషన్స్ని క్లియర్గా చూపించినట్టు ఉంటుంది. మెయిన్గా శ్రీకాంత్ గారి క్యారెక్టర్ని ఎలివేట్ చేసిన విధానం అయితే చాలా బాగా అనిపించింది. అలానే సినిమాలో శ్రీకాంత్ గారికి వరలక్ష్మి గారికి మధ్య వచ్చే సీన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. కానీ ఈ సినిమాలో అయితే మిస్ అయినట్టు అనిపించింది. ఈ సినిమాలో ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే రెగ్యులర్గానే ఉంది. దానివల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు. దానివల్ల ఈ సినిమా కన్నా నాకు 'కోట బొమ్మాలి ఐపీఎస్' సినిమా బాగా అనిపించింది. ఒకవేళ మీరు కనుక 2 సినిమాలు చూడకుండా ఉండుంటే 'కోట బొమ్మాలి ఐపీఎస్' సినిమా చూడడమే బెటర్ అని నా ఫీలింగ్. ఇంకా మీరు కనుక 2 సినిమాలు చూస్తుంటే మీకు ఏది బెటర్గా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఇక వీడియోకి వచ్చేసి ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.